Hi students, let's discuss some crate related situations. Before going to the crate related situations, let's see one situation. But just to give you an idea, మనం ఈ డిస్కషన్ ఈ సిచ్యువేషన్ డిస్కస్ చేసాం. ఈ ఇన్స్టెంట్లో దీని వెలాసిటీ v1, v2, దిస్ ఈజ్ θ1, దిస్ ఈజ్ θ2. ఈ ఇన్స్టెంట్లో దీని వెలాసిటీ v3. అయితే ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో v1కి v2కి v3కి మధ్యన రిలేషన్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ దిస్ సిచ్యువేషన్, జస్ట్ లుక్ ఎట్ దిస్ సిచ్యువేషన్. ఇది ఏ, ఇది బి. సేమ్ ఇది ఒక మాస్ m బ్లాక్, ఏ వెలాసిటీ v1, ఇది θ1, ఇది θ2, దీని వెలాసిటీ v2, దీనిది v3. ఈ సిచ్యువేషన్లో అట్ దిస్ పర్టిక్యులర్ ఇన్స్టెంట్ వెలాసిటీస్ v1, v2, v3. ఈ సిచ్యువేషన్స్లో v1కి v2కి v3కి యాక్సిలరేషన్ కనుక్కోవాలి, రిలేషన్ కనుక్కోవాలి v1కి v2కి v3కి. అండ్ జస్ట్ లుక్ ఎట్ దీస్ టూ సిచ్యువేషన్స్. ఈ రెండింటిని చూస్తే దీస్ టూ సిచ్యువేషన్స్ ఈజ్ సిమిలర్ బికాస్ ఈ ఇన్స్టెంట్లో ఇది రైట్ సైడ్ వెళ్తుంది. ఎలా సిమిలర్ అంటే లెట్స్ సే విల్ అజ్యూమ్ v3 is greater than v2 and v3 is greater than v1. సో లెట్స్ అజ్యూమ్ లైక్ దిస్. ఇఫ్ యూ టేక్ ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు వాట్ హ్యాపెన్స్ హియర్, ఇది దీనికన్నా ఫాస్ట్. సో థ్రెడ్ ఇలా వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్తుంది థ్రెడ్ ఓరియంటేషన్ ఇలా చేంజ్ అవుతుంది. సో థ్రెడ్ లెంత్ అనేది తగ్గుతుంది ఈ రైట్ పార్ట్. అండ్ లెఫ్ట్ పార్ట్ ఇది దీనికన్నా ఫాస్ట్. ఇదేమవుతుంది, ఇట్ ట్రైస్ టు బెండ్ లైక్ దిస్. ఇలా బెండ్ అయ్యేటప్పుడు ఈ థ్రెడ్ లెంత్ ఆ ఇన్స్టెంట్లో ఇట్ ట్రైస్ టు ఇంక్రీజ్. ఇక్కడ ఎంత డిక్రీజ్ అవ్వాలని ట్రై చేస్తుందో ఇక్కడ అంత ఇంక్రీజ్ అవ్వాలని ట్రై చేయాలి. బికాస్ హియర్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ హ్యాస్ టు బి ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ద రైట్ పార్ట్ హ్యాస్ టు బి ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద లెఫ్ట్ పార్ట్. సో యాజ్ టు మెయింటైన్ ద కాన్స్టెంట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. అది ఉండాలి. రేట్ ఆఫ్ ఇంక్రీజ్ హ్యాస్ టు బి ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ డిక్రీజ్. దట్ వాస్ ఫైన్. సో సేమ్ ఇక్కడ కూడా లెట్స్ సే v3 is greater than v2 and v3 is greater than v1. Even in this situation, let's assume that v3 is greater than v2 and v3 is greater than v1. So what happens here, throughout their motion అంటే
సో ఈ పుల్లి capital M ki attached. This pulley is attached to capital M and this pulley is also attached to capital M. అయితే అటాచ్ అవ్వడం అంటే దాని మీనింగ్ ఏంది? ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ దిస్. అంటే ఇప్పుడు ఈ క్యాపిటల్ ఎం బ్లాక్ అంటే దాని అర్థం ఈ క్యాపిటల్ ఎం బ్లాక్లో ఈ రెండు కూడా పార్ట్సే. దీస్ టూ ఆర్ అటాచ్డ్. అటాచ్డ్ అంటే దీనికి ఆ పుల్లీస్కి కూడా సేమ్ వెలాసిటీ ఉంటుంది. ఎందుకు ఇది జరిగేటప్పుడు ఈ రెండు అటాచ్డ్ కదా, సో దీనికి V3 వెలాసిటీ అన్నప్పుడు ఈ పుల్లీస్కి కూడా రైట్ సైడ్ వెలాసిటీ V3 ఉంటుంది. అండ్ సేమ్ ఈ పుల్లీకి కూడా రైట్ సైడ్ వెలాసిటీ V3. ఇది V3, ఇది V3. అండ్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ ఇన్స్టెంట్ దీనికి ఎంత వెలాసిటీ ఉంటే ఈ పుల్లీస్కి కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. సో పుల్లీస్కి సేమ్ వెలాసిటీ ఉన్నప్పుడు ఈ థ్రెడ్లో ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. వెన్ వీ లుక్ ఎట్ దిస్ పార్ట్, ఈ పుల్లి వెలాసిటీ V3 అయితే ఈ పాయింట్ ఇక్కడ ఈ సెగ్మెంట్లో ఉన్న ఈ పాయింట్ వెలాసిటీ కూడా రైట్ సైడ్ V3 అండ్ ఈ పుల్లీలో అటాచ్ ఉన్న ఈ థ్రెడ్ ఈ సెగ్మెంట్ యొక్క రైట్ సైడ్ వెలాసిటీ, ఈ సెగ్మెంట్ యొక్క ఈ ఎండ్ పాయింట్ యొక్క రైట్ సైడ్ వెలాసిటీ కూడా V3. సో అప్పుడు ఈ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ అనేది అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ డజంట్ చేంజ్ బికాస్ దీనికి సేమ్ వెలాసిటీస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఆల్సో ఈ ఇన్స్టెంట్లో ఇక్కడ ఎంత తగ్గుతుందో లెట్సే దీనిలో ఇక్కడ ఎంత రేట్ ఆఫ్ డిక్రీజ్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే రేట్ ఆఫ్ డిక్రీజ్ ఉంటుంది కదా, బికాజ్ ఆఫ్ ఇందులో ఇది θ2, ఈ పాయింట్ది V2, ఈ పాయింట్ది V3 ఈజ్ గ్రేటర్ దాన్ V2 అండ్ దిస్ ఈజ్ θ2 ఈ సెగ్మెంట్. సో ఇక్కడ కూడా 3 సెగ్మెంట్స్లా చూసేటప్పుడు దిస్ ఈజ్ V2, దిస్ ఈజ్ V3, దిస్ ఈజ్ ఆల్సో θ2. ఇక్కడ కూడా సేమ్ ఈ సెగ్మెంట్ సిమిలర్ అనమాట ఇన్ దీస్ 2 సిచ్యువేషన్స్. అప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ డిక్రీజ్ అవుతుంది బికాస్ V3 ఈజ్ గ్రేటర్ దాన్ V2 కాబట్టి ఇక్కడ లెట్స్ రేట్ ఆఫ్ డిక్రీజ్ ఈజ్ X ఇక్కడ. సో ఇక్కడ కూడా రేట్ ఆఫ్ డిక్రీజ్ ఏమవ్వాలి? X అవ్వాలి. అండ్ లుక్ ఎట్ దీస్ 2. వీ హ్యావ్ సీన్ ద రైట్ సెగ్మెంట్, మిడిల్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ సెగ్మెంట్ చూద్దాం. ఈ పాయింట్ వెలాసిటీ ఎంత? రైట్ సైడ్ V1, ఇది యాంగిల్ θ1. దీని వెలాసిటీ ఏమవుతుంది? V3 రైట్ సైడ్ కదా. సో ఈ పాయింట్ అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ V3 రైట్ సైడ్. అండ్ లుక్ ఎట్ ఇది చూద్దాం. సిమిలర్, ఇది V1, ఇది V3, θ1. V3 ఈజ్ గ్రేటర్ దాన్ V1 కాబట్టి ఇక్కడ థ్రెడ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. లెట్స్ సే హియర్ ఇక్కడ రేట్ ఆఫ్ డిక్రీజ్ X అయినప్పుడు కూడా ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంక్రీజ్ X అవ్వాలి. ఓకే, లెట్స్ సే దట్స్ లీవ్ ఇట్ దట్ సైడ్. V3 V1 రిలేటెడ్ ఎక్స్ప్రెషన్ ఒకటి వస్తుంది కదా ఇక్కడ, మనం రేట్ ఆఫ్ ఇంక్రీజ్కి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. దట్ ఎక్స్ప్రెషన్ కంటైన్స్ V3 V1 అండ్ θ1. సో ఆ ఎక్స్ప్రెషన్ని మనం Y అనుకుందాం. ఇక్కడ మనం V3కి V2కి θ2కి రిలేటెడ్ ఒక రేట్ ఆఫ్ డిక్రీజ్ అన్న ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా, ఆ ఎక్స్ప్రెషన్ని లెట్స్ సే దట్ ఈజ్ X. సిమిలర్లీ ఇక్కడ V1 θ1 V3 ఈజ్ గ్రేటర్ దెన్ V1, అప్పుడు Y వస్తే ఇక్కడ కూడా V1 V3 θ1 అండ్ V3 ఈజ్ గ్రేటర్ దెన్ V1. అప్పుడు ఇక్కడ కూడా ఇన్ ఎక్స్టెన్షన్స్లో V3 అనేది V1 కన్నా ఫాస్ట్ కాబట్టి ఇట్ విల్ బెండ్ లైక్ దిస్. దీని బెండింగ్ అనేది ఇలా ఉంటుంది. సో దీని లెంత్ అనేది అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ పెరగాలని ట్రై చేస్తుంది. సో హియర్ లెంత్ ట్రైస్ టు ఇంక్రీజ్ అండ్ హియర్ లెంత్ ట్రైస్ టు ఇంక్రీజ్.
అరేంజ్మెంట్స్ అన్ని v1 θ1 v3 v3 గ్రేటర్ దెన్ v1 v1 θ1 v3 v3 గ్రేటర్ దెన్ v1 కాబట్టి ఇక్కడ వచ్చే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఎక్స్ప్రెషన్ కూడా కంప్రెసెస్ v1 θ1 v3 సో దట్ హ్యాస్ టు బి ఈక్వల్స్ టు దిస్ వై అన్నమాట. అండ్ వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్ ఇక్కడ ఈ ఇన్స్టెంట్లో రేట్ ఆఫ్ డిక్రీజ్ ఎంత ఉంటుందో ఆ డిక్రీజ్ అయిన ఆ ఇన్స్టెంట్ లెంత్ అనేది ఇటు పాస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇది దీనికి సప్లై చేస్తుంది అండ్ ఆ రేట్ ఆఫ్ డిక్రీజ్ అనేది ఇట్ కమ్స్ ఓవర్ హియర్. ఇక్కడ రేట్ ఆఫ్ డిక్రీజ్ అయిన ఎక్స్ అనేది ఇట్ కమ్స్ హియర్ అండ్ ఇట్ గోస్ హియర్. సో సిమిలర్లీ ఇక్కడ లెంత్ మారట్లే కాబట్టి సో దిస్ సిచ్యువేషన్ అండ్ దట్ సిచ్యువేషన్ ఈజ్ సిమిలర్. ఇదొక క్రేట్. ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, ఈ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది అండ్ ఈ క్రేట్ మాస్ m అయితే, ఇఫ్ ద క్రేట్ మాస్ ఈజ్ m అండ్ దిస్ మ్యాన్ మాస్ ఈజ్ స్మాల్ m, సో సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. What is the tension and normal force between the man and the crate? Tension కనుక్కోవాలి, నార్మల్ ఫోర్స్ కనుక్కోవాలి. సో what is mean by equilibrium? ఈక్విలిబ్రియం అంటే ఏంటిది? ఈక్విలిబ్రియం ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ రెస్ట్లో ఉంటే ఈక్విలిబ్రియం కాదు. ఈక్విలిబ్రియం ఈజ్ నాట్ రెస్ట్. ఏదైనా నువ్వు తీసుకునే సిస్టమ్ రెస్ట్లో ఉంటే వీ కెనాట్ కన్సిడర్ దట్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. అలా చెప్పలేం. సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండడం అంటే దాని అర్థం సిస్టమ్ రెస్ట్లో ఉంటుందని కాదు. ద మెయిన్ పాయింట్ ఈజ్ ఈక్విలిబ్రియం అంటే
మనం తీసుకునే సిస్టంలో there will be several forces are acting, several forces, చాలా ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి త్రూఅవుట్ ది సిస్టమ్ మీద. సో మనం తీసుకునే సిస్టమ్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని మనం యాడ్ చేస్తే ఆర్ యాడింగ్ ద హోల్ ఫోర్సెస్ యాక్టింగ్ అపాన్ ద సిస్టమ్ దట్ వీ హ్యావ్ టేకన్ ఈజ్ వాట్ ఈజ్ మీన్ బై ఎ నెట్ ఫోర్స్. నెట్ ఫోర్స్ అంటే ఏంది? సిస్టమ్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అన్నిటినీ యాడ్ చేస్తే వచ్చే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనమాట. సో సిస్టమ్ మీద ఉన్న ఫోర్సెస్ అన్నిటినీ యాడ్ చేస్తే వచ్చే ఫోర్స్ నెట్ ఫోర్స్. ఆ నెట్ ఫోర్స్ అనేది 0 ఉండాలి. సిస్టమ్ మీద ఫోర్సెస్ యాక్ట్ అవ్వకపోయినా అది ఈక్విలిబ్రియమే. సిస్టమ్ మీద ఫోర్సెస్ ఉండి దాని రిజల్టెంట్ 0 అవ్వాలన్నమాట. సో నెట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ నెట్ రిజల్టెంట్ ఆఫ్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దట్ సిస్టమ్. ఎదర్ ఫోర్సెస్ ఉండకూడదు ఆర్ ఫోర్సెస్ ఉన్నా కూడా నెట్ ఫోర్స్ అనేది 0 అవ్వాలి. దెన్ వీ కెన్ కన్సిడర్ దట్ సిస్టమ్ యాజ్ ఈక్విలిబ్రియం అనమాట. ఈక్విలిబ్రియం ఈజ్ నథింగ్ బట్ నెట్ ఫోర్స్ ఈజ్ 0. బేసికలీ ఈక్విలిబ్రియం ఈజ్ నథింగ్ బట్ నెట్ ఫోర్స్ ఈజ్ 0. సో సిస్టమ్ రెస్ట్లో ఉంటే యాక్చువల్లీ రెస్ట్ అంటే ఫోర్సెస్ 0 కాదు. ఐ మీన్ నెట్ ఫోర్స్. నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు అంటే సిస్టమ్ మీద ఫోర్సెస్ సిస్టమ్ మీద నెట్ ఫోర్స్ 0 అయినంత మాత్రాన సిస్టమ్ రెస్ట్లో ఉంటుందని కాదు. రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ వన్ థింగ్, వెలాసిటీ 0. యూ కెన్ టేక్ దిస్ థింగ్, ఇదొక M. ఎట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ M మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ దిస్ బ్లాక్ M? F/m. ఇనిషియల్లీ ఇట్ ఈజ్ ఎట్ రెస్ట్. అంటే దీనికి సడన్గా ఒక యాక్సిలరేషన్ వస్తుంది F/m, బట్ ఇనిషియల్లీ అది రెస్ట్లో ఉంది. F యాక్ట్ అయినప్పుడు కూడా దీని వెలాసిటీ అనేది ఇక్కడ 0. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత దీనికి కొంత వెలాసిటీ వస్తుంది. కానీ ఈ ఇన్స్టెంట్లో మాత్రం దాని మీద ఫోర్స్ ఉంది, దాని కొంత యాక్సిలరేషన్ ఉంది. బట్ ఇక్కడ వెలాసిటీ 0 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎట్ రెస్ట్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం. అండ్ గ్రౌండ్కి ఫ్రిక్షన్ లేదు. సో ఫ్రిక్షన్లెస్ సర్ఫేసెస్. M ఈజ్ మూవింగ్ రైట్ సైడ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ V. కెన్ వి సే ఇప్పుడు ఈ బ్లాక్ M అనేది రెస్ట్లో లేదు అండ్ ఇట్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం బికాస్ దీని మీద ఫోర్సెస్ ఏం లేవు. ఫోర్సెస్ ఉంటే దాని మీద నెట్ ఫోర్స్ లేదు, ఫోర్సెస్ ఉన్నాయి. ఈ M మీద ఫోర్సెస్ ఉన్నాయి. వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ M? గ్రావిటీ mg ఉంది, గ్రౌండ్ ఇచ్చే నార్మల్ ఉంది, అండ్ ఈ నార్మల్ అనేది mg అయింది. ఈ M మీద నెట్ ఫోర్స్ లేదు కాబట్టి ఈ M ఈక్విలిబ్రియంలో ఉందని చెప్పొచ్చు. ఇట్ ఈస్ స్టిల్ మూవింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో స్టిల్ ఇన్ ఈక్విలిబ్రియం, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ రెస్ట్. And here it is not at rest because it is at rest. Initial velocity 0 and force undi, net forces kuda unnai, but it is still at rest anamata.
సో మెయిన్లీ ఈక్విలిబ్రియం అంటే నెట్ ఫోర్స్ ఈజ్ 0, దట్స్ ఇట్. ఓకే, టెన్షన్ నార్మల్ ఫోర్స్ కనుక్కోవాలి. సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. దట్ మీన్స్ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండడం అంటే నెట్ ఫోర్స్ ఈజ్ 0. క్యాపిటల్ M. ఇక్కడ మన సిస్టమ్ ఏంటిది? సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, మీనింగ్ వాట్ ఈజ్ అవర్ సిస్టమ్ హియర్? అవర్ సిస్టమ్ ఈజ్ క్యాపిటల్ M విచ్ కంప్రైజెస్ మాసెస్. ఈ క్యాపిటల్ M అండ్ స్మాల్ m ఇవి మన సిస్టమ్. క్యాపిటల్ M మీద నెట్ ఫోర్స్ 0, స్మాల్ m మీద నెట్ ఫోర్స్ 0. దెన్ ఓన్లీ వీ కెన్ సే అవర్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ మాసెస్. సో ఇక్కడ there is this thread. In one single thread we can only have only one tension. Everything is equilibrium, right? System is in equilibrium. So let's look at this capital M. ఈ capital M మీద forces రాద్దాం. This crate, this is capital M, right? There is no ground here. దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ టెన్షన్ T అండ్ ఈ స్మాల్ mకి ఈ క్రేట్కి మధ్యలో ఉన్న నార్మల్ ఫోర్స్. వాట్ హ్యాపెన్స్? దిస్ స్మాల్ m ఈ క్యాపిటల్ M మీద డౌన్వర్డ్ ఉంటుంది నార్మల్ ఫోర్స్ అనేది. దిస్ స్మాల్ m ఈ క్యాపిటల్ Mని this small m pushes this capital M downward with n, and in return this crate pushes this small m with n upward anamata. సో ఇది ఈ m అనేది క్యాపిటల్ M మీద ఉంది కాబట్టి క్యాపిటల్ M ఈజ్ బేరింగ్ దిస్, రైట్? దీన్ని బేర్ చేయాలంటే దీనికి క్యాపిటల్ M దీనికి అప్వర్డ్ ఫోర్స్ ఇవ్వాలి. క్యాపిటల్ M ఈ స్మాల్ mకి అప్వర్డ్ ఫోర్స్ ఇచ్చేటప్పుడు ఇన్ రిటర్న్ స్మాల్ m గివ్స్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ డౌన్వర్డ్. ద డౌన్వర్డ్ ఫోర్స్ ఈస్ నార్మల్ రియాక్షన్ బిట్వీన్ దిస్ ఈజ్ నార్మల్. అండ్ ఇంకేదైనా ఫోర్సెస్ ఉన్నాయా క్యాపిటల్ M మీద? దిస్ ఈజ్ టెన్షన్. ఇది లోపల నుండి వెళ్ళింది, ఇట్ ఈస్ నాట్ అటాచ్డ్ హియర్. దట్స్ ఇట్, టెన్షన్. అండ్ ఈ రెండింటికి ఈ స్మాల్ mకి క్యాపిటల్ Mకి మధ్యలో నార్మల్. దాట్స్ ఇట్. సో సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది. వాట్ ఆర్ ది ఫోర్సెస్? టెన్షన్ అండ్ నార్మల్. ఈక్విలిబ్రియం అంటే నెట్ ఫోర్స్ 0. సో అప్వర్డ్ ఫోర్సెస్ అనేది నెట్ అమౌంట్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్స్ హ్యాస్ టు బి ఈక్వల్ టు నెట్ అమౌంట్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్స్. టెన్షన్ ఈక్వల్స్ టు నార్మల్ ఇక్కడ. ఓకే, then we look at this small m. ఈ స్మాల్ m మీద సారీ క్యాపిటల్ M మీద టెన్షన్ నార్మల్ అండ్ వన్ ఫోర్స్ ఈస్ గ్రావిటీ, రైట్? మై మిస్టేక్. వన్ ఫోర్స్ ఈస్ గ్రావిటీ. టెన్షన్ నార్మల్ అనేది అదర్ దెన్ గ్రావిటీ ఫోర్సెస్. సో నెట్ అమౌంట్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ హ్యాస్ టు బి ఈక్వల్ టు నెట్ అమౌంట్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్. ఎందుకంటే సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మ్యాన్ మీద ఫోర్సెస్ రాద్దాం. మ్యాన్ ఈజ్ పుల్లింగ్ ది థ్రెడ్. సిస్టమ్ ఎలా ఈక్విలిబ్రియంలో ఉంది అంటే మ్యాన్ ఈజ్ హోల్డింగ్ ద థ్రెడ్, పుల్లింగ్ ద థ్రెడ్ డౌన్వర్డ్. ఇలా పట్టుకొని సిస్టమ్ని రెస్ట్లో ఉంచింది మ్యాన్ అనమాట. సో మ్యాన్ ఈజ్ పుల్లింగ్ ద థ్రెడ్ డౌన్వర్డ్.
ఇది థ్రెడ్, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. వాట్ హ్యాపన్స్ ఈస్ ఈ పాయింట్ని మ్యాన్ డౌన్వర్డ్ లాగితే ఇన్ రిటర్న్ ఇది మ్యాన్ని ది స్మాల్ ఎంని అప్వర్డ్ లాగుతుంది. ఎంత? T. Man is pulling this string with force T, and this T will be the tension in the string, and ఇదే టెన్షన్ తోటి ఈ మ్యాన్ని అప్వర్డ్ టీతో లాగుతుంది. సో దిస్ ఈస్ T. అండ్ ఇంకొక ఫోర్స్ ఏంటిది? నార్మల్. ఇది దీని మీద డౌన్వర్డ్ అయితే మ్యాన్ మీద upward normal. ఇంకొక ఫోర్స్ ఈస్ గ్రావిటీ. సో మ్యాన్ ఈజ్ ఆల్సో ఇన్ ఈక్విలిబ్రియం. T plus n has to be small mg. This is the second equation. T n plus capital Mg. T is equals to n plus capital Mg. Substituting in the second equation, n plus capital Mg plus capital N has to be equal to small mg. 2n plus capital Mg equals to small mg. So n becomes small m minus capital M into G by 2. This is normal force. Then the tension is plus capital M G plus small m minus capital M into G by 2. Tension is equals to small m plus capital M into G by 2. So in this way we calculate the tension and the normal force. ఈ కేసులో ఇలా కనుక్కోగలుగుతాం. అండ్ యూ నోటీస్ వన్ థింగ్, ఇక్కడ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసేది ఎవరు? దిస్ మ్యాన్. ఇతను స్ట్రింగ్ని కిందికి పుల్ చేయడం వల్ల హోల్ సిస్టమ్ అనేది రెస్ట్లో ఉండగలిగింది. ఐ మీన్ ఈక్విలిబ్రియంలో అక్కడే ఉండగలిగింది. ఆర్ ఎల్స్ ఇఫ్ హీ ఈజ్ నాట్ హోల్డింగ్ ద స్ట్రింగ్, అప్పుడు వాడు వదిలేసి ఉంటే ద హోల్ ఈ క్రాట్తో పాటు ఈ స్మాల్ ఎం కలిసి కిందికి వెళ్ళిపోయేది. దిస్ పర్సన్ ఈజ్ హోల్డింగ్ ద ఎంటైర్ సిస్టమ్ బై పుల్లింగ్ ద స్ట్రింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్ అనమాట. అయితే నార్మల్లీ క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎంని బేర్ చేయడానికి ఇది క్యాపిటల్ ఎం, సో ఇది స్మాల్ ఎం. అయితే ఇక్కడ ఈ మ్యాన్ ఏం చేశాడు? దిస్ పర్సన్ ఈ స్ట్రింగ్ని డౌన్వర్డ్ పుల్ చేసుకొని హోల్ సిస్టమ్ని కూడా అతనే బేర్ చేస్తున్నాడు. అయితే ఇతను బేర్ చేయడానికి ఎంత ఫోర్స్ అవసరం పడింది? ఇంత, స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం ఇంటూ జీ బై 2, ఇంత ఫోర్స్ అవసరం పడింది. యాక్చువల్లీ దీని వెయిట్ ఎంత? టోటల్ వెయిట్ స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం ఇంటూ జీ కదా. దీన్ని స్మాల్ ఎంజీ డౌన్వర్డ్, దీన్ని క్యాపిటల్ ఎంజీ డౌన్వర్డ్. సో ఈ హోల్ సిస్టమ్ వెయిట్ అనేది స్మాల్ ఎంజీ ప్లస్ క్యాపిటల్ ఎంజీ. స్మాల్ ఎంజీ ప్లస్ క్యాపిటల్ ఎంజీ ఇంత వెయిట్ని బేర్ చేయడానికి మనకు ఎంత ఫోర్స్ కావాలి? ఇన్ జనరల్లీ యూనిట్ సేమ్ ఇంత అమౌంట్ ఆఫ్ ఫోర్సే కావాలి కదా. దీన్ని బేర్ చేయడానికి ఇంత అమౌంట్ ఆఫ్ ఇంత వెయిట్ ఉన్న సిస్టమ్ని బేర్ చేయడానికి జనరల్లీ వీ నీడ్ స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎంజీ. ఇంత వెయిట్ కావాలి, ఇంత ఫోర్స్ కావాలి. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఓన్లీ హాఫ్ అమౌంట్ ఆఫ్ ది టోటల్ వెయిట్ రిక్వైర్డ్ అంత ఫోర్స్ని పుల్ చేశాడు. అండ్ ద సిస్టమ్ స్టేడ్ ఇన్ ఈక్విలిబ్రియం.
ఎందుకు అంటే if what happens here is ఇక్కడ పుల్ చేశాడు కదా, ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ సిస్టమ్. ఈ సిస్టమ్ని ఎవరు బేర్ చేస్తున్నారు? 2 ఫోర్సెస్ లాగుతున్నాయి. ఏంటి అవి అంటే, ఇతను డౌన్వర్డ్ లాగడం వల్ల వచ్చే ఈ థ్రెడ్లో ఉన్న టెన్షన్, ఈ టోటల్ స్ట్రింగ్ అనేది 2 టైమ్స్ పుల్ చేస్తుంది దీన్ని. సో 2 టైమ్స్ పుల్ చేస్తుంది. సో ఇతను టోటల్ అమౌంట్ కన్నా అవసరమైన టోటల్ ఎంత కావాలి బేర్ చేయడం కోసం? ఇంత కావాలి. సో ఎలాగో ఒక్కదాన్ని లాగితే ఇఫ్ దిస్ పర్సన్ అప్లైస్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్తో ఈ స్ట్రింగ్ని కిందికి పుల్ చేస్తే దట్ విల్ బికమ్ 2x అనమాట. దీన్ని బేర్ చేయడానికి ఇతను ఎక్స్ అప్లై చేస్తే అది 2x అయి సిస్టమ్ని బేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇంత బేర్ చేయాలంటే ఈ పర్సన్ ఇందులో హాఫ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్తో దీన్ని డౌన్వర్డ్ పుల్ చేస్తే చాలు. దట్ విల్ బికమ్ డబుల్ డ్యూ టు దిస్. టెన్షన్ అనేది పర్సన్ చేతిలో ఉంటుంది. సో ఇంత అమౌంట్తో పుల్ చేస్తే దట్ విల్ బికమ్ డబుల్ అండ్ ఈ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది.